నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్ నందిపేట్ మండలాల్లో పర్యటించి వివాహ వేడుకలకు హాజరై ఆలయాలను పూజలు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. బాల్కొండ ఆర్మూర్లో జరిగిన వివాహ శుభకార్యాలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఆర్మూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు 378 మంది అర్హుల గుర్తింపు. మీడియా సమావేశంలో ఎంపీడీఓ బ్రహ్మానందం వెల్లడి. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్ సూచనలు. ఆర్మూర్ పట్టణంతో పాటు పలు గ్రామాలలో జరిగిన వివాహ వేడుకలలో శుభకార్యాలలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ వద్ద గల వెంకటేశ్వర గార్డెన్స్లో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గౌడ్ కుమార్తె దీక్షిత వివాహ శుభకార్యానికి హాజరై నవ దంపతులను ఆయన ఆశీర్వదించారు. అనంతరం వారి కుటుంబీకులతో ఆత్మీయతతో ముచ్చరించి స్థానికంగా ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే పచ్చల్నడుకుడ సొసైటీ పరిధిలోని రైతులకు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి జీలుగు విత్తనాలను 50% సబ్సిడీపై అందజేశారు. 30 కిలోల జీలుగు విత్తనాల రేటు 4,275 ఉండగా 50% సబ్సిడీపై రైతులకు 2,137.50 రూపాయలకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జీలుగు విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం అందిస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు సబ్సిడీపై జీలుగు విత్తనాలను ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఈ జీలుగు విత్తనాలు ఉత్పత్తి కొన్ని రాష్ట్రాల్లోనే ఉండటం వల్ల అక్కడ విత్తనోత్పత్తి తక్కువ కావటం జరిగిందని అన్నారు. ఈ జీలుగు ఉపయోగం వలన రైతులకు యూరియా, ఫర్టిలైజర్ వాడకం తగ్గుతుందని, దీనివల్ల జీలుగు విత్తనాలపై డిమాండ్ పెరిగి ఈ సంవత్సరం జీలుగు విత్తనాల రేట్లు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విత్తనాల కొరత లేకుండా ప్రతి రైతుకు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, రైతులు సంయమనం పాటించాలని తెలియజేశారు. ఈ జీలుగు విత్తనాలు ఎక్కడి నుంచి తప్పించుకోకుండా రైతులు ఇక్కడే పండించుకునే విధంగా రైతులు ముందుకు రావటం మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఇన్ఛార్జ్ ఏడీఏ సాయికృష్ణ, మండల వ్యవసాయాధికారులు శృతి, స్నేహ, మోతే పచ్చల్నడుకుడ సొసైటీ చైర్మన్లు మోత రాజేశ్వర్, గడ్డం లింబారెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సబ్సిడీ మీద రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా ఖరీఫ్లో రైతులకు అందించడం కోసం ప్రభుత్వం ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలోనే ప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల అక్కడ పంట కూడా సరి రాకపోవడంతో తక్కువ దిగుబడి వచ్చి అనేక రాష్ట్రాలు రైతులంతా కూడా దీన్ని వాడకంలోకి వచ్చారు. ఎందుకంటే ఇది వాడితే యూరియా, ఫర్టిలైజర్ కంటే కూడా ఇదివరకు లెక్క పశువులేరు అది లేదు కాబట్టి ఇది కంపల్సరీ వాడితే ఫలితాలు వస్తాయనేటువంటి ఆలోచనతో రైతులంతా కూడా ఎక్కువ ఉపయోగం చేసేసరికి దాని డిమాండ్ పెరిగి ఈ సంవత్సరం పంట లేక కొంచెం ధర పెరిగినటువంటి సందర్భము ఉంది. అందులో బాగానే పోయినసరికి ఈసరికి కొంచెం రేట్ అనేది రెట్టింపైంది. భారమైనప్పటికీ కూడా రైతులకు ఇలాంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం చేసుకొని రైతులకి సబ్సిడీ ద్వారా ఈ పచ్చి రొట్టెలు సప్లై చేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. రైతులకు మేము విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ స్టాక్ ఉంది రాదేమన్నటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంత అవసరం ఉంటే అంత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే అంత ఒకసారి కాకుండా ఒక రోజు అటు ఇటుగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక రోజు 2 రోజులు ఆలస్యమైనా కానీ వస్తుంది. ఖచ్చితంగా ఎవరు కూడా ఇది రాదేమన్నటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం దీన్ని మనమే భవిష్యత్తులో పంట పండించుకొని ప్రొడక్షన్ చేసుకుంటే రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. రాష్ట్రాలలో పండించడంతో ఉపయోగం ఎక్కువ అవుతుంది కాబట్టి దొరకక ఈ రేట్లు పెరిగేటటువంటి సందర్భంలో మనమే ఒక ఎరువుగా తయారు చేసుకుంటే ఈ సమస్య ఉండదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతులకు తెలియజేస్తాం. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించి ఆర్మూర్ మరియు నందిపేట్ మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు.
ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఎన్ కన్వెన్షన్లో జరిగిన కాంగ్రెస్ నాయకుడు పబ్బ గంగాధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వెంకటేశ్వరరావు గార్డెన్స్లో జరిగిన కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్ కుమార్తె దీక్షిత వివాహ వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి వినయ్ రెడ్డి నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం వినయ్ రెడ్డి ఆత్మీయ మిత్రుడు మనోజ్ వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించారు. స్థానికంగా నాయకులు నేతలతో ఫంక్షన్ హాల్లో ముచ్చటించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన విందు వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం మరియు ఆర్మూర్ పట్టణంలో జరిగిన వివాహ శుభకార్యాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్లో కాంగ్రెస్ నాయకుడు అశోక్ కూతురు దీక్షిత వివాహానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి హాజరయ్యారు. అనంతరం మైత్రి గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ నాయకుడు వినోద్ అల్లుడు వివాహానికి మరియు కమ్మర్పల్లి మండలంలో జరిగిన సునీల్ రెడ్డి ఆత్మీయుడు కూతురు రిషిత వివాహ శుభకార్యానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన కొమ్ముల వినోద్ రెడ్డి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తనకున్న స్పోర్ట్స్ పేపర్ సేకరణ హాబీ అతన్ని ప్రపంచ రికార్డులకు ఎక్కించింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వినోద్ రెడ్డికి చిన్ననాటి నుండి క్రీడలంటే ఇష్టం ఉండటంతో స్పోర్ట్స్ మ్యాగజైన్ చదువుతూ స్పోర్ట్స్కు సంబంధించిన పత్రికల సేకరణను అలవర్చుకున్నాడు. కేవలం క్రికెట్ కాకుండా అన్ని క్రీడలకు సంబంధించిన పేపర్ కలెక్షన్ చేస్తూ వచ్చాడు. 1986 నుంచి 2014 వరకు 1400 పేపర్ కలెక్షన్ చేయడంతో వినోద్ రెడ్డి వండర్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. సరదాగా సేకరించిన పేపర్ కలెక్షన్స్తో రికార్డులో చోటు చేసుకోవడం గర్వంగా ఉందని అన్నారు. రికార్డ్స్లో తన పేరే కాకుండా తన గ్రామమైన అంకాపూర్ పేరు మీదుగా ఉండటం ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రపంచంలో 175 దేశాల్లో తన పేరు నమోదు కావడం ఆశించదగ్గ విషయమని తెలిపారు. 1986 నుంచి 2024 దాకా అతని పేపర్ కలెక్షన్స్ ఎలా అంటే స్పోర్ట్స్లో కానీ, బాక్సింగ్లో కానీ డిఫరెంట్ ఒక మైక్ టైసన్, ఒక హుసేన్ బోల్ట్, కన్న మల్లేశ్వరి, గవాస్కర్, టెండూల్కర్, ఇలా డిఫరెంట్గా ఇతను చేసిన కలెక్షన్స్ అనేది స్పోర్ట్స్లో కానీ, బాక్సింగ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఈ స్పోర్ట్స్లో ఎప్పుడు వచ్చింది ఏంది అనే దాని మీద స్పోర్ట్స్ కలెక్షన్స్ అనేది అద్భుతంగా కొన్ని వేల కలెక్షన్స్ చేసి ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో వారి పేరు నమోదు చేసుకోవడం ఒక అద్భుతం. ఇలాంటి కలెక్షన్స్ మాత్రం ఇప్పటిదాకా ఎవరు చేయలేరు. ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిగా వినోద్ రెడ్డి గారి పేరు నమోదు కావడం చాలా అద్భుతం. ఇలాంటి మంచి అవకాశం వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను 1986 నుండి ఈ స్పోర్ట్స్ కార్ ద్వారా ఈ ఫోటో కలెక్షన్ను చేయడం జరిగింది. సుమారు 1400 ఫోటోలు క్రికెట్, గోల్ఫ్, టెన్నిస్, బాక్సింగ్, ఫార్ములా 1, హాకీ అన్నటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫోటోలు వాటి వివరాలతో ఈ ఫోటోలు భద్రపరిచి ఈనాడు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా నాకు ఈ గుర్తింపు రావడం నాకు సంతోషం కలిగించింది. నా పేరుతో పాటు నా అంకాపూర్ గ్రామానికి కూడా ఈ బుక్లో పేరు రావడం నాకు చాలా సంతోషకరమైన విషయం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ రెండు సంస్థలు ఇంటర్నేషనల్కి సంబంధించినవి. వీటి కార్యక్రమాలు 175 దేశాలు. నందిపేట మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం యంత్ర మూర్తి శిఖర ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డికి ఘన స్వాగతం. అనంతరం ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి మొక్కులు రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్, నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సిలిండర్ లింగం, భూమేశ్వర్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంతి శ్రీనివాస్, మారుతి మురళి తదితరులు పాల్గొన్నారు. నందిపేటలోని రామ్ నగర్ కాలనీలో పవిత్రమైన రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు విగ్రహాలు ప్రతిష్ఠించడం, ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించుకుంటున్నాం. నందిపేట గ్రామస్తులకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై శ్రీరామ్. గత 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క కమిటీ సభ్యులు నిజంగా చెప్పాలంటే చాలా కష్టపడి, కొంతమంది నాకు తెలిసి చెప్పులు కూడా వేసుకుంటున్నారు, చెప్పులు వేసుకోకుండా నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పి అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. నేను కూడా సుమారు 5-6 సార్లు కార్యక్రమం స్లాబ్ పడగానే వచ్చి చూసిపోయినా, గుంతలు తీసినప్పుడు వచ్చి చూసిపోయినా, పక్కన ఇంకో సన్నిధి కట్టుకుంటున్నామంటే కూడా అక్కడికి కూడా వచ్చి
చూడడం జరిగింది. మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆర్మూర్ కు విచ్చేస్తున్న సందర్భంగా వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా కొంత నిధులు ఇప్పిద్దామని చెప్పి ప్రయత్నం చేసినాను. కొంత హైదరాబాద్ లోనే ముఖ్యమంత్రి గారిని కలిసే క్రమంలో కొంత లేట్ అయింది కనుక నేనే ఇక్కడికి వచ్చినాను. ఇక్కడ ఉన్న మన ఆలయ కమిటీ సభ్యులు కాంపౌండ్ వాళ్ళకి కొంత నిధులు ఇవ్వమని చెప్పారు, అభివృద్ధి కోసం కూడా కొంత నిధులు ఇవ్వమని చెప్పారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఆలయానికి సాధ్యమైనంత వరకు నిధులు ఇస్తాను. అంతేకాకుండా రామ్ నగర్ లో కూడా కొంత సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ కీటకజనిత దోమల ద్వారా మలేరియా, పైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపు, బోధకాలు లాంటి వ్యాధులు వస్తాయని, ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, నీరు నిల్వ లేకుండా చూసుకోవటం వల్ల దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, రోగాలు రాకుండా ఉండవచ్చునని సూచించారు. ప్రతిరోజు ఇంట్లో నీరు నిల్వ నీటిని తొలగించి శుభ్రం చేసుకోవాలని, ఇంట్లో మస్కిటో కాయిల్స్ ఆల్అవుట్స్ వాడాలని తెలియజేశారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా, సబ్ యూనిట్ అధికారి సాయి, సూపర్వైజర్ శాంత, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మనం పీహెఫ్ శాంపుల్ పంపిస్తాం, మెలిసా మెథడ్కి శాంపుల్ పంపిస్తాం. అప్పుడే అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రోజు అబ్జర్వేషన్లో మనం అప్పటికి రికవర్ అయిపోయింది. అప్పుడే మనం ఆర్మూర్ పట్టణానికి చెందిన అపర్ణ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రకాష్ మాతృమూర్తి ఇటీవల పరమపదించడంతో పలువురు ఆయనను పరామర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని డాక్టర్ ప్రకాష్ నివాసంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ వినీతా పవన్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు, ఐడియా సాగర్ తదితరులు ఉన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నరేందర్, నాగరాజు, అనిల్ కుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్యం ఆగడాలు మితిమీరిపోతున్నాయని, ఫీజుల కోసం విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ హాల్ టికెట్లు సైతం ఇవ్వటం లేదని అన్నారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. ప్రభుత్వం రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఫీజులు పెంచే విధాన్ని తగ్గించుకోవాలని, అదేవిధంగా ఆ ఫీజులు పెంచే విధానంలో ముఖ్య పాత్ర ఎవరైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి రియంబర్స్మెంట్స్ వచ్చే విధంగా వాళ్ళు చూడాలని మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థుల్ని మేము ఆందోళన కార్యక్రమాలకి ముందుకెళ్తామనే విషయాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తాను. తప్పకుండా మీరు ఏదైతే బట్టి విక్రమార్కు మాట ఇచ్చినట్టుగా డిగ్రీ కళాశాలకి, ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్తో మీరు చర్చలు జరిపి రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఇదే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇదే విద్యార్థులతో మేము పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తామని. పరీక్ష ఫీజులు కూడా రావడం జరిగింది. ఈ రోజు యాజమాన్యం చెప్తా ఉన్నారు మీకు రియంబర్స్మెంట్స్ రాలేదు, మీరు ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థులకు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫీజులు తీసుకోకుండా వారి జీవితాలు ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు ప్రత్యేకంగా ఈ క్షత్రియ కావచ్చు, ఇంకా నిజామాబాద్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వారి సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థులతోని రోడ్లు దిగ్బంధం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రజాపాలన, మనవైపు విద్యార్థులందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు పిల్లలు చదువుకోవడానికి కూడా స్కాలర్షిప్ ఇవ్వలేని స్థాయిలో ఉండి ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి వాడే ఇలా మాకు పైసలు పుడతలేవు, అప్పులు పుడతలేవు అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఆర్మూర్ యాజమాన్యంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు సంప్రదింపులు జరపాలి. 20 తారీఖులోపు విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టేటట్టు, వాళ్ళకి పరీక్షలు రాయించేటట్టు ప్రయత్నం చేయాలి. గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కానీ అసలు 4 ఇయర్స్ నుంచి రియంబర్స్మెంట్ రాలేదు.
మాకు జూన్లో సెమిస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ ఫామ్ కోసం సైన్ పెట్టమంటే పెట్టట్లేదు. 21st వరకు లాస్ట్ ఉంది. సో పెట్టకుంటే ఎగ్జామ్స్ రాయడం కష్టం అవుతుంది. వాళ్ళేమో రియంబర్స్మెంట్ వస్తలేదు, మీరే పే చేయండి అని అడుగుతున్నారు. మేము పే చేసే పరిస్థితిలో లేము. వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేసినప్పుడు కనీసం సగం వరకన్నా ఒక 2 years వరకన్నా వేయాలి. మేమే కాదు 2024-23 పాస్డ్ అవుట్స్ వాళ్ళకు కూడా ఇప్పటివరకు రియంబర్స్మెంట్ రాలేదు. వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఆపేశారు. ఆర్మూర్ మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు గాను 378 మంది అర్హులను గుర్తించినట్లు ఆర్మూర్ ఎంపీడీఓ బ్రహ్మానందం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బ్రహ్మానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలంలో 539 దరఖాస్తులు రాగా 378 మంది అర్హులను గుర్తించామని అన్నారు. అర్హుల లిస్టును జిల్లా కలెక్టర్కు పంపించామని తెలియజేశారు. రాజీవ్ యువ వికాస్ పథకానికి 1568 అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా వచ్చాయని, వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్స్ సరిగా లేకపోవడంతో కేవలం 1418 మంది దరఖాస్తులను బ్యాంకులోకి పంపించామని పేర్కొన్నారు. మండలంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయబడింది. మనకు మొత్తం మండలం నుంచి 539 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో కూడా 378 అర్హులని ప్రకటన చేయడం జరిగింది. ఎంపీడీఓ లాగిన్ నుంచి కలెక్టర్ కు పంపించడం జరిగింది. 378 కలెక్టర్ గారు గ్రామాల వారీగా వాళ్ళకు మంజూరు ఇచ్చినారు. ఈ మంజూరు ఈ రోజు మార్నింగ్ నుంచి అన్ని గ్రామాల లోపల లబ్ధిదారులకు పంచాయత్ సెక్రటరీల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల లోపల ఇందిరమ్మ ఇల్లు ముగ్గు అంటే మార్కౌట్ వేయడం జరుగుతుంది. ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ మరియు గ్రామ పంచాయత్ ప్రత్యేక అధికారులు, పంచాయత్ సెక్రటరీలు, ఎంపీడీఓ గారుగా విజిట్ చేయడం జరుగుతుంది. గ్రామాల లోపల పారిశుద్ధ్యము మరియు శానిటేషన్ గురించిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే రాజీవ్ యువ వికాస కింద మన మండలం లోపల 1568 అప్లికేషన్స్ మండలంకు ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ నుంచి మేము అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేయడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ లేక 1418 మాత్రము డాక్యుమెంట్స్ ఫుల్ డాక్యుమెంట్ షేప్లు ఉంటే వాళ్ళకు బ్యాంకులకు పంపించడం, కన్సర్న్ గ్రామాల బ్యాంకులకు పంపించడం జరిగింది. మిగతా రిమైనింగ్స్ గా వాళ్ళకు డాక్యుమెంట్స్, పాన్ కార్డు, నాట్ బిల్డింగ్ ఏదైనా సమస్య ఉంటే పంచాయత్ కార్యదర్శి మీటింగ్ పెట్టి అవిసుగా ఈ 2-3 days లో ఫైనల్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామంలో దళిత రైతు భూమి విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ఆర్మూర్ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు సావెల్ గంగాధర్ దేవరం మాట్లాడుతూ ఈసపల్లి గ్రామంలో మాల సామాజిక వర్గానికి చెందిన నీరడి సాయన్న ఎకరానికి పైగా భూమిని వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వకుండా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే దారిని అడ్డగిస్తున్నారని, సుమారు 12 సంవత్సరాలుగా సాయన్న కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్రతుకు తెరువు కోసం వ్యవసాయం చేసుకునే పేద రైతుపై అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దురాక్రమణ చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నాడని అధికారులు స్పందించి నిజ నిర్ధారణ చేసి రైతుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. బదలు చేసుకోవడం జరిగింది. బదలు చేసుకోవడం కాకుండా ఇప్పుడు దాని లోనికి పోనివ్వకుండా 12 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. మా అద్దులు ఎకరం దున్నుకుంటున్నారు. ఇప్పుడు మరి ఎందుకు దున్నుకుంటున్నారని పోయితే మాయమీన్నే ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. పోలీస్ కేసును కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మేమందరం కూడా నష్టపోతున్నాము. కాబట్టి మా యందు దయతలంచి అధికారులు కూడా పట్టించుకొని చేయగలరని మనవి చేసి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. మాకు రోడ్డు పోయాలి, భూమిని కొలతలు చేసి మాకు ఇవ్వాలని చెప్పి. అయినా సర్వేయర్లు వచ్చినా లేదు, ఈ ఏడీలు వచ్చినా ఎవరు వచ్చినా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకు తోవిప్పిస్తలేరు, వాళ్ళ భూమిని వాళ్ళకు చూపెడతలేరు. అంటే ఇందులో డబ్బున్న వ్యవహారం కాబట్టి, ఆ డబ్బు ఆధిపత్యం నడుస్తున్నది కాబట్టి ఇది కొనసాగట్లేదు. ఇప్పటికైనా వెంటనే పై అధికారులు కోర్టు ఇచ్చినటువంటి అధికారాల ప్రకారం, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వెంటనే దళిత రైతుకు తోవ చూపెడతారా, లేకుంటే వీళ్ళ భూమిని వీళ్ళకి ఇప్పిస్తారా, ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్. నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ గౌరవనీయుల ఆర్మూర్ ఆర్డీఓ గారిని కలిసి అక్కడ ఏం జరిగింది, బాధితుని ఎట్లా వంచన చేస్తున్నారు, ఎట్లా బాధిస్తున్నారు అనేదాన్ని పూర్తిగా పేర్కొంటూ ప్రభుత్వం ముందర కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. 12 సంవత్సరాల ఒక దళిత రైతు భూమిని పడవ పెట్టించిన ఆధిపత్య రైతు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ 12 సంవత్సరాల రైతుకు రావాల్సిన రాబడిని ప్రభుత్వం ఇప్పించాలి. అట్లాగే ఎవరి మూలంగా అయితే తనకు రోడ్డు లేకుండా పోయిందో
యాక్చువల్ ఆ రోడ్డు వేసిన భూమి కూడా నిజానికి దళితుడిదే. కేవలం ఆయనను మభ్యపెట్టి భూములు మార్చుకుందామనే ఒక ప్రతిపాదన పెట్టి ఆయన భూమిని తీసుకొని లోపల ఈయన కంటగట్టి చివరిగా ఇప్పుడు రోడ్డు ఇవ్వకపోతే ఆ రైతు భూమి అమ్మేసుకుంటాడు అనే ఒక కుట్ర దీంట్లో కనపడుతుంది. కాబట్టి ఇవాళ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుడికి ఆయన భూమి ఆయనకు తిరిగి ఇవ్వాలా. అట్లీస్ట్ అది ప్రభుత్వ యంత్రాంగానికి చేత కాకపోతే ఆ రోడ్డును వాడుకునే అవకాశమైనా కానీ ఈ దళిత రైతుకి ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలను పరామర్శించారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన పోచంపాడు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడిని సైతం నిర్మల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించి వారి కుటుంబీకులకు మనోధైర్యం చెప్పారు. సునీల్ రెడ్డి వెంట మండల కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎంపీడీఓ బాలకిషన్ ఆదేశాలతో జిపి సెక్రటరీ నవనీత, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పచ్చలనడుకుడ గ్రామంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి ఇందిరమ్మ లబ్ధిదారుల స్థలాల పరిశీలన చేసి ఇండ్ల నిర్మాణానికి మార్కౌట్ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశంతో బాల్కొండ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగిందని, వేల్పూర్ మండలానికి 407 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు ఇవ్వగా పచ్చలనడుకుడ గ్రామంలో 54 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వీటిని సకాలంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని, ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకోవాలని, ఎటువంటి సందేహం ఉన్నా గ్రామ పంచాయతీ కార్యదర్శిని కానీ, ఎంపీడీఓని కానీ, హౌసింగ్ అధికారులను కానీ సంప్రదించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు నెహ్రూ, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వర్గాలకు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ గృహాల పేరుతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన వేల్పూర్ మండలానికి 407, అందులో పచ్చలనడుకుడకు 54 ఇవ్వడం జరిగింది. ఈ రోజు పచ్చలనడుకుడ గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారికి మార్కౌట్ ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులందరూ సకాలంలో అధికారులు విధంగా ఖచ్చితంగా వారు సూచించిన ప్రకారము నిర్మాణము అతి త్వరలో చేసుకోవాలని చెప్పి నేను వేల్పూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి అపోహలు లేవు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ గారిని, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ వాళ్ళని కానీ, ఎంపీడీఓ గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వారికి సంప్రదించి ఈ కార్యక్రమాలు అతి తొందరగా ముగించుకోవాలని చెప్పి. నందిపేట మండలంలోని నికాల్పూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయ పనులను, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను వినయరెడ్డి పరిశీలించారు. గ్రామస్తులు, దాతల సహకారంతో నిర్మిస్తున్న ఆలయం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్టాపనను నిర్వహించాలని తెలిపారు. అనంతరం గ్రామస్తులు వినయరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నికాల్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. మనం నిర్మించుకున్నాం. 2-3 రోజుల్లో కూడా విగ్రహాలని అన్నిట్లను కూడా ప్రతిష్ఠించుకొని అందరం కూడా సుఖ సంతోషంగా ఉండాలని, భగవంతుడి ఆశీర్వాదం అందరి మీద ఇంకా గొప్పగా ఉండాలని, గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. అట్లనే ఆలయ కమిటీ సభ్యులు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. కొంతవరకే కాంపౌండ్ వాల్ అయింది, 110 మీటర్లే కాంపౌండ్ వాల్ అయింది, ఇంకా 190 మీటర్లు కాంపౌండ్ వాల్కి నిధులు కావాలని చెప్పిండ్రు. తప్పకుండా 190 మీటర్లకు సంబంధించిన సుమారు 20 లక్షల రూపాయల నిధుల్ని ఒక నెల రోజుల లోపట్లోనే ఈ యొక్క ఆలయానికి ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నికాల్పూర్ గ్రామం అంటే నాకు బాగా ప్రేమ, అందరు కూడా తెలుసు. ఎప్పుడు వచ్చినా కానీ, ఏ సమయంలో వచ్చినా కానీ ఆదరించి నాతో పాటు ఉన్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా, గెలవగానే ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పిన తప్పకుండా గెలవకున్న మన ప్రభుత్వం ఉంది కనుక ఎటువంటి సమస్యలు ఉన్నా చెప్పండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా కానీ, మంత్రుల ద్వారా కానీ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. ఆర్మూర్, నందిపేట్ మండలాల్లో పర్యటించి వివాహ వేడుకలకు హాజరై ఆలయాలను పూజలు చేసిన
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. బాల్కొండ ఆర్మూర్లో జరిగిన వివాహ శుభకార్యాలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. ఆర్మూర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్లకు 378 మంది అర్హుల గుర్తింపు. మీడియా సమావేశంలో ఎంపీడీఓ బ్రహ్మానందం వెల్లడి. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. దోమలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్ సూచనలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.